హలో అండి, 555 లక్ష్మి రెసిపీ అండి. ఈరోజు మనము నూనె వంకాయ అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. వంకాయలండి 1/2 కిలో, 3 టమోటా పండ్లు, 2 పచ్చిమిర్చి, 1 ఆనియను, కొద్ది సైజు కొత్తిమీర, చూడండి, కొద్దిగా చింతపండు, కొబ్బరి, చిన్నపాటి అల్లం ముక్క, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర, మెంతులు, పల్లీలు. ఇప్పుడు ఇవైతే వేయించుకునేద్దాం. చూడండి, బౌల్ అయితే రెడీగా ఉంది. చూడండి, అయితే ఫ్రై చేసేద్దాం. ఇందులోనే జీడిపప్పు అయితే వేద్దాము. జీలకర్ర, మెంతులు కూడా వేసేద్దాం. చూడండి, ఇప్పుడైతే వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయితే చేసేద్దాం. చూడండి, ఆయిల్ అయితే రెడీగా ఉంది. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా, పచ్చికరేపాకు కూడా వేసేసాం. మగ్గేసరికి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుందండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచేద్దాం. చూడండి, కొబ్బరి పడింది. ఇప్పుడు ఇందులోనే వంకాయలు అయితే వేసేద్దాం. పేస్ట్ తీసుకున్నాం కదండి, పేస్ట్ కూడా వేసేద్దాం. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం మసాలా కావాలనుకున్న వాళ్ళు చెక్క, లవంగాలు కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, ఇవి ఒక్కొక్క 10 మినిట్స్ అయితే మగ్గేసరికి టైం పడుతుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, 1.5 టేబుల్ స్పూను కారం పొడి, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చేస్తాము. ఉడికిపోతుంది. చూడండి, దగ్గరికి అయితే పడింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేద్దాం. చూడండి, వంకాయ అయితే ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో అయితే తీసుకున్నాము. చూడండి, నూనె వంకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నేను చేస్తున్న ప్రతి వీడియోస్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్.